ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నేను ఇదివరలో స్వామి శివానంద సరస్వతి వారు చెప్పినటువంటి వాయిస్ ఆఫ్ హిమాలయాస్ అని దాన్ని నేను తెలుగులో స్వేచ్ఛానువాదంలో చెప్తూ వస్తున్నానండి. ఇప్పుడు ఈ జ్ఞాన మార్గం అని దాంట్లో అది 11వ అధ్యాయం. అది దాంట్లో కొన్ని విషయాలు చెప్పున్నాను. సుమారుగా 67 వరకు చెప్పున్నాను. స్వామివారు అంటే ఆ చిన్న చిన్న వాక్యాల రూపంలో ఆయన చెప్పారు. నేను కూడా అలాగే వాక్యాల రూపంలోనే అనువాదం చేసుకున్నాను. అవి చదువుతూ వెళ్ళిపోతానండి. అంటే 67, 68, 69 అలా చెప్పట్లేదు నేను. చివరిలో వచ్చినప్పుడు ఆ ముగింపు దశలో నేను చెప్తాను నెంబరు. సరే, ఇప్పుడు ఆయన 67లో ఇలా అన్నారు. మన అజ్ఞానం వలన స్థూల శరీరంగా మన పవిత్రాత్మను మనం చూస్తూ ఉన్నామన్నారు. ఆయన ఆ భావానికి అర్థం చెప్తూ, పైన చెప్పిన ఈ తప్పుడు భావానికి కారణం మన బంధాలు, విచారాలు, బాధలు, ఇవన్నీ లేకుండా మనం ఆ సూక్ష్మ పరిశీలన మనం చేసుకున్నట్టయితే ఇదంతా కూడా మిథ్యా ప్రపంచం, మిథ్యాలోకం. ఈ ఒకళ్ళతో ఒకళ్ళ బంధాలు ఏంటంటే ఈ కారణ శరీరం మనం చేసేటువంటి కర్మల వలన వస్తుంది అని తెలుసుకుంటే అవేవి మనకి అంటవు. మనకి ఆలోచన ఎప్పుడూ ఉండాలని చెప్తారు ఆయన. తర్వాత చెప్తున్నారు, అజ్ఞానం అనే గొప్ప శత్రువును నాశనం చేసి ఉన్నదంతా కూడా ఒకటే అనే అద్వైత స్థితిని పొందు, అంతా ఒకటే. తర్వాత మాట్లాడేటువంటి వక్త, దార్శనికుడు, శబ్దాలు వినేవాడు, పరిశీలించేవాడు, ఇవన్నీ కూడా ఒకటే. ఇవన్నీ ఒకటే అని గుర్తిస్తే ఇంకేం లేదు ప్రపంచం అంతా కూడా. ఏమండి, అది నీ మనసులో ఉండే అసలైన సత్యాన్ని, ఆత్మీయతని కనిపెట్టు. అదే మన అసలైన నైజం. మన అసలైన నైజం ఏంటంటే ఈ గుణాలు, సాత్విక గుణం, రజోగుణం, తామస గుణం గుణరహితం అవ్వాలి. అది స్వామి చెప్తుంది. తర్వాత పరిశీలన, వైరాగ్యం, ధ్యాన సాధనల వలన ఆత్మజ్ఞానం పొందగలవు. అది జ్ఞానవంతమైనది, స్వయం ప్రకాశమైనది, చావు, బాధలు, విచారాలను పోగొట్టేటటువంటిది అని ఆయన చెప్తున్నారండి. తర్వాత బ్రహ్మజ్ఞానం గురించి ఇప్పుడు చెప్తున్నారు. అవ్యయమైనది, తరగనిది అయిన గొప్ప దైవీ సంపద అణురూపంలో ఒక ముత్యంగా నీ హృదయ కుహరంలో నిశ్శబ్దంగా దాచబడి ఉంది. ఆత్మ అదే చెప్తారు. దానికి ఏ విధమైనటువంటి బాధలు ఏమీ ఉండవు. కత్తి చేత నరకబడదు, గాలి చేత ఎక్కిరింపబడదు, నీటి చేత తడపబడదు అని గీతాచార్యులు చెప్పినట్టుగా. తర్వాత మళ్ళీ చెప్తున్నారు, పైన చెప్పిన దాన్ని ఆత్మజ్ఞానం అనే తాళం చెవితో తెరువు అంటున్నారు. ఆత్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం మనం పొందాలి అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఒకటే. అది పొందాలంటే తాళం చెవితో తెరవమంటున్నాడు. ఏంటంటే ఈ తరగని దైవీ సంపద ఏదైతే ఉంటుందో అణురూపంలో దాన్ని ఏంటంటే సమాధి అవస్థలో కానీ ధ్యాన అవస్థలో కానీ దాన్ని ధ్యానిస్తే అది మనకి తెలుస్తుంది. ఆ ధ్యానం, సమాధి అవన్నీ కూడా తాళం చెవిని మనం చెప్పుకోవచ్చు. అసలైన జ్ఞానం అంటే ఆత్మ సంబంధించినదే. అది నీ హృదయ భాగంలో భద్రపరపబడి ఉంది అని చెప్తున్నారు. బ్రహ్మజ్ఞానం ఒకటే ఆత్మజ్ఞానాన్ని, అవిద్యను పోగొట్టేటువంటి గొప్ప మందు. ఇది ఇలాగా చెప్పుకుంటూ ఉంటే చెప్పిందే చెప్తున్నారని అనిపిస్తుంది మనకి. అయితే ఈ ఆత్మజ్ఞానం గురించి, బ్రహ్మజ్ఞానం గురించి చెప్తున్నప్పుడు వేదాంతంలో పునరుక్తి దోషం ఉండదంటారు. ఎందుకంటే వేదాంతం చాలా జటిలమైనది, ఒక పెట్టాన్ని అర్థం అవ్వదు. అయితే కాసేపు చదివినంత కాసేపు అయినా సరే మనసు కొంచెం శాంతియుతంగా ఉంటుంది. అది మనకి అని మనం నిరంతరం కూడా అనేకటువంటి కార్యాల్లో ఉంటాం. ఏవో బాధలు, బందరీలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి, బంధాలు. అయితే ఇలాంటి విషయాలు కాసేపు చదువుకుంటున్నా, వింటున్నా
కాస్త మనసు కొంచెం హాయి అని కాదు కానీ శాంతిని పొందుతుంది. అంటే ఈ ప్రపంచం అంతా ఏం లేదు కదా, కార్యకారణ సంబంధం, చేసుకున్న కర్మకు నేను అనుభవిస్తున్నాను అనేటువంటి ఆ ఓరడింపు మనిషికి కలుగుతుందని నేను అనుకుంటున్నానండి. అందుకే నేను చదువుతున్నాను. విషయం ఏంటంటే చెప్పిందే చెప్పి అనిపిస్తుంది. స్వామివారు ఆ వాయిస్ ఆఫ్ హిమాలయాస్లో అది తర్వాత చెప్తున్నారు ఆయన. ఆత్మసాక్షాత్కారం పొందడం అనేది మనిషికి చాలా ఉన్నతమైనటువంటిది. బ్రహ్మజ్ఞానం పొందడం అనేది మనిషికి చాలా గొప్ప ఆనందకరమైనటువంటి విషయం అని అంటున్నారు ఆయన. మనకు కలిగే భయాలు, ఆనందాలు, బాధలు అనేవి అవిద్య వలన ఉత్పన్నమై ఉంటాయి. వాటిని జ్ఞానము ద్వారా దాటాలని చెప్తున్నారు స్వామీజీ. తర్వాత ఆయన చెప్తున్నారు, ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత పొందవలసింది ఏది కూడా ఉండదు. అక్కడ చావు పుట్టుకలు కానీ, విచారము, బాధ, భయము ఇవేవి ఉండవు. మాయ తొలగిపోతుంది. అప్పుడు నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటావు అన్నారు ఆయన. జ్ఞానం అనేది అంతా ఒకటే, భేదం లేదు అనే అవగాహన కలిగిస్తుంది. అవిద్య దానికి వ్యతిరేకం. అన్నింటిలోనూ ఆ సర్వాంతర్యామిని గుర్తించడమే బ్రహ్మజ్ఞానం అంటే. అది అంతా భగవంతుల్లోనే, అంతా అంటే అందరం ఆ భగవంతుల్లో నివసిస్తూ తిరుగుతూ ఉన్నాము. జీవులు అందరిలోనూ కూడా అంతర్లీనంగా ఉన్నది ఆ భగవంతుడే. అది ఎలాగంటే, విద్యుత్తు ఎలాగ అనేక తీగల్లో ఉండి అనేక పనులకు ఉపయోగపడుతుందో అలాగా. కరెక్టే కదండి. విద్యుత్ ఉంది, విద్యుత్ వాహనాలు నడుపుతారు, గ్రైండర్లు, మిక్సర్లు నడుపుతారు, లైట్లు వేసుకుని కాంతి కోసం వాడుకుంటారు, ఇలా రకరకాల. ఎప్పుడైతే అనేక పేర్లతో అనేక జీవుల్లో ఉన్న ఆ భగవంతుని గుర్తించి అంతా ఒకటే అనే భావన పొందుతావో అప్పుడు నువ్వు శాంతిని, ధైర్యాన్ని, ఉల్లాసాన్ని, సంతోషాన్ని పొందుతావని చెప్తున్నారు స్వామి. తర్వాత చెప్తున్నారు, చలికాలంలో మనం వేసుకునే స్వెట్టర్ మనకు చలి నుంచి ఎలా రక్షణ కల్పిస్తుందో ఈ జ్ఞానం అలాంటిది. అది ఆ జ్ఞానం అలాగే ఆత్మజ్ఞానం జ్ఞానికి బయట నుంచి కలిగేటువంటి బాధలు, అలజడులు, విచారాల నుంచి కూడా రక్షణ కల్పించి అతడు నిరంతరం కూడా శాంతియుతంగా, పరమానందంగా ఉండేటట్టుగా చేస్తుందని చెప్తున్నారు స్వామీజీ. పవిత్రంగా మనసును ఎలాంటి అలజడులు లేకుండా శాంతియుతంగా ఉంచుకున్న వానికి జ్ఞానోదయం అవుతుంది. ఆత్మజ్ఞానం పొందడం అంటే శాశ్వతమైన ఆనందాన్ని, శాంతిని పొందటమే. అన్ని వస్తువుల సారాంశము ఆ భగవంతుడే. అన్ని విధములైనటువంటి శక్తులకు అతడే మూలం. భగవంతుడు అనంతుడు, కాలాతీతుడు, లింగభేదం లేనివాడు, నిరాకారుడు, నిర్గుణుడు, మార్పు లేనివాడు, శాశ్వతమే ఉన్నవాడు అని చెప్తున్నారు స్వామీజీ. ఆత్మ అనేది తయారు చేయబడేటువంటి వస్తువు ఏది కాదు, ఎప్పుడూ ఉండేదే. ఈ జాగరూకత కలిగితే కలిగేటువంటి ఆనందం చాలా గొప్పది. సరి అయిన ఆత్మజ్ఞానము బ్రహ్మాన్ని గుర్తించేటట్టు మనలను చేస్తుంది. శుభం భూయాత్. ఇక్కడితో ఆపుతున్నానండి.